మాది సుభద్రపాలెం. నా పేరు రాణి. నా భర్త పేరు అభిషేక్. మాకు వివాహం అయ్యి ఇది 3వ సంవత్సరం. 2వ సంవత్సరంలోనే మేము అల్లంపురం ప్రార్థనకి వచ్చాము. అల్లంపురంలో ప్రార్థన జరుగుతుండగా అప్పటికి మాకు 2 సార్లు గర్భఫలం పోయి పిల్లలు లేరని మేము చాలా బాధపడుతుండగా అయ్యగారి దగ్గరికి వచ్చి మాకు పిల్లలు కావాలని అని అడగగానే అయ్యగారు ఒక అట్టిపండు ఇచ్చి నీకు పిల్లలు కలుగుతారు పో అన్నారంతే. 1 నెలలోనే నా దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. అయితే నేను 2 సార్లు పోయింది కదా, 2 కవల పిల్లలు కావాలని నేను అడిగాను. అయితే 3 నెలల స్కానింగ్కి వెళ్ళేటప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. అయ్యగారు మాకు కవల పిల్లలు కావాలి ప్రార్థన చేయండి అని అనగానే 3వ నెలల స్కానింగ్కి నేను కూర్చున్నాను. నా భర్త వెళ్ళి అడిగాడు. ఇంకా నేను స్కానింగ్కి వెళ్తున్నాను, ఇంకెళ్ళలేదు. అయ్యగారు 2 పళ్ళు ఇచ్చి నీ భార్యకి కవల పిల్లలు కలుగుతారు పో అన్నారు. నా భర్త తీసుకొచ్చి ఆ 2 పళ్ళు ఇచ్చి తినమనగానే నేను తిని లోపలికి స్కానింగ్కి వెళ్ళగానే స్కానింగ్ తీసిన వెంటనే నీకు కవల పిల్లలమ్మా అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. అయ్యగారు నోటి మాట ఏదైతే వచ్చిందో అదే మా జీవితంలో జరిగింది. అయితే మేము 5వ నెలలోనే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాము. 5వ నెలలో సాక్ష్యం చెప్పిన తర్వాత అయ్యగారు మాకు కవల పిల్లలు అన్నారండి, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు కావాలండి మాకు, అలా ప్రార్థన చేయండి అనగానే నీకు ఆడపిల్ల మగపిల్లడు కలుగుతారు పో అన్నారు. అయితే ఆడపిల్ల మగపిల్లడు అని అన్నారు కానీ మాలో అవిశ్వాసం కూడా కొంచెం ఉంది. కలుగుతారా ఏంటి, అయితే కనుక 2 ఆడపిల్లలు కలుగుతారు లేదంటే 2 మగపిల్లలు కలుగుతారు. ఆడపిల్ల మగపిల్లలు అనేది చాలా రేరు, కలగరు కూడా. చాలామంది చూసాము 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అంటారు కానీ కవల పిల్లలు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు కలుగుతారా అని అనుకున్నాం. కానీ అయ్యగారు చెప్పిన మాటను బట్టి మేము ప్రార్థించాము. అయ్యగారు కూడా అదే మాట పలికారు. అయితే నాకు డెలివరీ అయిన వెంటనే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. దేవుడు అయ్యగారి నోటంటే ఏ మాట అయితే పలికించాడో ఆ మాటే మా జీవితంలో జరిగింది. ప్రార్థించిన ఇస్సాక్ అయ్య గారికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.